శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మనాడి ప్రేక్షకుల నమస్కారములు. ఈరోజు మనం చక్కగా గణపతి బుధగ్రహ గాయత్రి హోమాన్ని చేసుకుందాము. ఓం ఘం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఋషిభ్యో నమః. భూలోక ధర్మస్థాపనార్థం సర్వేషాం జనానాం సుఖశాంతి సిద్ధ్యర్థం యథాశక్తి మహాగణాధిపతే బుధగ్రహ దేవతా గాయత్రి దేవి లఘు హోమ పూజాంచ కరిష్యే. ఓం భూర్భువస్వర్హోం. బుధగ్రహ అనుగ్రహం వలన ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అంటే, బుధుడు వాక్కుకు అంటే స్పీచ్ కు కారకుడు అనమాట. ఇలాంటి వాగ్దోషములు ఉన్నా కానీ, లేదంటే మనం ఎక్కడైనా స్టేజ్ల పైన కానీ, లేదంటే ఎక్కువ మాట్లాడే విషయంలో ఇబ్బంది పడుతున్నా కానీ, అలాంటి దోషములు ఉన్నా కానీ బుధగ్రహం యొక్క అనుగ్రహం వలన అవన్నీ కూడా సవాలు జరుగుతాయన్నమాట. బుధుడు వ్యాపారానికి అంటే లావాదేవీలకు కారకుడు అనమాట. మరియు ఫిలిం ఇండస్ట్రీలో కమిడియన్స్ ఉంటారు కదా, కమిడియన్స్ అందరికీ కూడా బుధగ్రహం యొక్క అనుగ్రహం కలిగి ఉంటుందన్నమాట. మరియు ఎవరికైనా చర్మ సమస్యలు అధికంగా ఉన్నా కానీ, ఎవరికైనా లంగ్స్ అంటే ఊపిరి సమస్య ఉన్నా కానీ, వాళ్ళందరికీ కూడా బుధగ్రహం యొక్క నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా బుధగ్రహ హోమాన్ని చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా బుధుడు బుద్ధికి కారకుడు, అంటే మైండ్ మీద ప్రభావం చూపిస్తాడు. మన ఆలోచనల మీద, మన ఆలోచనలు అంటే మన బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో మనకు ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఎప్పుడైతే అది ఆలోచన విధానం అనేది సరిగ్గా ఉండదో అప్పటి నుంచి మనకు సమస్యలు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే మనం తీసుకునే నిర్ణయాలు అనేది సరిగ్గా తీసుకోలేకపోతాం అన్నమాట. బుద్ధి బలం లేకపోతే మన మైండ్ అనేది మొత్తం అంటే ఒక యాక్టివ్ గా మారుతుంది. ఇప్పుడు బుధగ్రహం యొక్క జపం గాని, ధ్యానం గాని, లేదంటే హోమాన్ని ఆచరించినా గాని చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. బుధగ్రహం యొక్క అధిదేవత విష్ణుమూర్తి. మీకు బుధగ్రహ లోపాలు ఉన్నప్పుడు చక్కగా విష్ణుదేవుని ఆలయంలోకి వెళ్ళి మీరు నైవేద్యాన్ని కానీ, బుధగ్రహానికి సంబంధించిన పెసర్లు ఉంటాయన్నమాట, పెసర్లతో చేసిన పెసరపప్పుతో సంబంధించిన భోజనం కూడా చక్కగా భోజనం పెడుతూ అందులో పెసరపప్పును కూడా ఉపయోగించుకొని పెట్టినట్లయితే మీకు చక్కని శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట. బుధగ్రహ లోపాలు ఏమున్నా కానీ అందరికీ కూడా తొలగిపోవాలి, బుధగ్రహం యొక్క అనుగ్రహం కలగాలని చక్కగా సంకల్పం చేసుకొని హోమాన్ని ప్రారంభించుకుందాము. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ఇంద్రాయ స్వాహ. ఓం అగ్నయే స్వాహ. ఓం సోమాయ స్వాహ. ఓం భూర్భువస్సువ స్వాహ. ఓం గం గణపతయే స్వాహ. ఓం ఓం వరుణాయ నమః స్వాహ. స్వాహ. మనం చేసేటటువంటి బుధగ్రహ హోమంలో ఎలాంటి ఆటంకములు మన సంకల్పంలో కానీ, పంచభూతవాల నుంచి వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఏవి కూడా మనం చేసే దానికి మన అడ్డుపడకుండా, మన సంకల్పం అనేది చక్కగా, మన కోరిక అనేది చక్కగా సాక్షాత్తు విష్ణుమూర్తికి కానీ లేదా బుధగ్రహానికి చేరుకోవాలి, మన సంకల్ప సిద్ధి కావాలి అనేసి ముందుగానే మనం స్వల్పంగా లఘువుగా మనము గణపతి హోమాన్ని చేసుకుందాము. ఓం గణపతిం అవామహే కవిం కవీనాపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పథ ఆనశృణ్వన్నోతి విశ్రీత సాదరం. ఓం ఘం
గణపతయే నమః. సమస్త ధ్యాన నమస్కారాన్ సమర్పయామి. ఈ గణపతి మంత్రంలో చక్కగా మాతా మహాలక్ష్మి యొక్క బీజ మంత్రం మరియు నీకు శక్తి కావాలంటే శక్తి, లేదంటే లక్ష్మీ ప్రధానం కావాలంటే లక్ష్మీ ప్రధానం, నీకు అన్ని విధాలుగా ఏమేమి కావాలో నీకు అన్ని బీజాక్షరాలు కలిసి ఉంటుంది ఈ మంత్రం. కాబట్టి మీకు ఈ మంత్రాన్ని జపం చేసినా లేదా ధ్యానం చేసినా కూడా చక్కటి శుభ ఫలితాలు అనేది కలుగుతాయన్నమాట. హోమాన్ని ప్రారంభించుకుందాము. ఓం శ్రీం స్వాహా, ఓం శ్రీం హ్రీం స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం గణపతయే స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం గణపతయే వరవరద స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానే వశమానయ స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానే వశమానయ స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానే వశమానయ స్వాహా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లూం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానే వశమానయ స్వాహా. స్వాహా గణపతయే ఇదం నమః. ఏ గణపతి దేవతాభ్యో నమః. పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి. యం వాయవాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం బ్రహ్మజ్ఞాత్మనే దీపం సందర్శయామి. త్వం అమృతాత్మనే నివేద్యం సమర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరధ సర్వజనం మే వశమానయ వశమానయ స్వాహ అనే మంత్రాన్ని మీకు ఉచ్చరించడం రానప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు ఓం గం గణపతయే స్వాహ, ఓం గం గణపతయే స్వాహ, ఓం గం గణపతయే స్వాహ అన్నా కానీ చక్కటి శుభ ఫలితాలు అనేది కలుగుతాయన్నమాట. 8 లేదా 11 సార్లు మంత్రాన్ని ఆహుతులు ఇచ్చినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం అంటే కొద్ది శక్తి ఉత్పత్తి జరుగుతుంది. అన్ని సార్లు మనం చెప్తే మినిమం ఒక 8 లేదా 11 సార్లు చెప్తే చక్కటి శక్తి ఉత్పత్తి జరుగుతుంది అనమాట. ఆ ఒక శక్తి మీకు సరిపోతుంది నెగటివ్ ఎనర్జీ తీసేయడానికి. ఈ చిన్న హోమానికి పెద్ద చేసినప్పుడు తప్పనిసరిగా 108 సార్లు ఉచ్చరిస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు బుధగ్రహ హోమాన్ని ప్రారంభించుకుందాము. ఓం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధగ్రహ దేవతాభ్యో నమో నమః. సమస్త ధ్యాన నమస్కారాన్ సమర్పయామి. ఓం భ్రాం హ్రీం బ్రౌం సహా బుధాయ స్వాహా, 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 ఓం భ్రాం హ్రీం బ్రౌం సహా
बुधाय स्वाहा ओम ब्राह्म ह्रीं ब्रौं सहा 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 बुधाय स्वाहा स्वाहा बुधग्रहाय इदं नमः ये बुधग्रह देवताभ्यो नमः लं पृथिव्यात्मने गन्धं समर्पयामि अम् आकाशात्मने पुष्पं समर्पयामि यं वायवात्मने धूपमाघ्रापयामि धूपमाघ्रापयामि ब्रह्मज्ञात्मने दीपं सन्दर्शयामि त्वम् अमृतात्मने निवेद्यं समर्पयामि ओम संसर्वात्मने सर्वोपचार पूजान् समर्पयामि गायत्री होमाన్ని ప్రారంభించుకుందాము ఓం भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्वः स्मृहेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् स्वाहा स्वाहा इदं सवित्र्यै इदं नमः ओम लं पृथिव्यात्मने गन्धं समर्पयामि अम् आकाशात्मने पुष्पं समर्पयामि यं वायवात्मने धूपमाघ्रापयामि ब्रह्मज्ञात्मने दीपं सन्दर्शयामि त्वम् अमृतात्मने निवेद्यं समर्पयामि संसर्वात्मने सर्वोपचार पूजान् समर्पयामि ओम ओः अग्नेः स्वाहा ओम भुवः वायवे स्वाहा ओम स्वः सूर्याय स्वाहा ओम भूर्भुवस्व स्वाहा ओम श्री विष्णु परमात्मने स्वाहा ओम रुद्राय स्वाहा ओम महागणाधिपतये नमो नमः गायत्री पदग्रह देवताभ्यो नमो नमः ओम श्री गायत्री देवताभ्यो नमो नमः इति पूर्णाहुतिं समर्पयामि ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పూర్ణావతిం సమర్పయామి. ఓం అగ్నయే సప్తవతే స్వాహా. అగ్నయే ఇదం ధమమా. చక్కగా గాయత్రి జపాన్ని ధ్యానాన్ని చేసుకున్నాము. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మహేస్తో సదాశివోం